కోవిడ్ కేసులు మళ్ళీ ప్రారంభమైపోయినాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే 12 కేసులు నమోదైనాయి. దేశవ్యాప్తంగా కూడా నమోదవుతున్నాయి. అయితే ఇంతవరకు ప్రాణాంతకం కాదు. గతంలో మొట్టమొదటిసారి కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు ఎలాంటిదో అట్లాంటి ప్రాణాంతకం కాదు. కానీ కోవిడ్ కేసులు మాత్రం పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్నాయి. కడప జిల్లాలో ఎక్కువగానే ఉంది. అదే సందర్భంలో వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రదేశాల్లో అయితే కోవిడ్‌కి సంబంధించినటువంటి కేసులు పెరుగుతున్నాయి అన్నటువంటిది నిపుణులు చెప్తా ఉన్నటువంటిది. జాగ్రత్త పడాలి. అంటే వర్షాకాలం వచ్చేటటువంటి సందర్భం, ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేటప్పుడు ఇది జరుగుతుంది. కడపలో 8, విశాఖ, కాకినాడ, గుంటూరులో 4 చొప్పున మొత్తం కలిపి 4 కేసులు. వాళ్ళలో 4 మృతి చెందారు. ఇది ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇంతవరకు చనిపోలేదన్నటువంటి ధైర్యంతో ఉన్నారు. కానీ కోవిడ్‌తో 4 చనిపోవడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా డైరెక్ట్ కోవిడ్‌తో చనిపోరు. కోవిడ్ కారణంగా శరీరంలో ఉన్నటువంటి ఏదో అణిగిపోయి ఉన్నటువంటి రోగాలు పైకొస్తాయి. వాటిటి కారణంగా ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.